నారి నారి నడుము చాలా బాగుంది సినిమా. శర్వానంద్ గారు బాగా యాక్ట్ చేశారు. అయితే ఈ సినిమా డైరెక్టర్ అయితే చాలా బాగా చేశాడు. ఎందుకంటే స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నాడు. సినిమా ఆయన కోసమైనా చూడాలి. ఈ సినిమా పండగిట్లో ఇది ఒకటి కూడా హిట్ అని అనుకుంటున్నాను నేను. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ముఖ్యంగా డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్. శర్వానంద్ గారికి ఇట్టు పడింది. ఫుల్ కామెడీ. అసలు ఏమి కామెడీ. అసలు యాక్టర్ నరేష్ గారు, వెంజల కిషోర్ గారు, ఏంటి సార్ మీ యాక్టింగ్. సత్య గారు అబ్బా 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 అసలు ఇట్ల మీద ఇట్లు పడుతున్నాయి. మార్నింగ్ సినిమా ఇట్టు కొట్టింది, మళ్ళీ ఈవినింగ్ సినిమాకు ఇట్టు కొట్టింది. నారీ నారీ నడమ మురారి అబ్బా వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ కామెడీ. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది అసలు. అబ్బా ఏమి కామెడీ, ఏమి టైమింగ్స్, ఏమి అసలు నిజంగా చెప్తున్నాను నేను. క్లైమాక్స్ మాత్రం అయితే పిచ్చ కామెడీ. అసలు ట్విస్టులు మాత్రం మామూలు ట్విస్ట్ లేదు. అసలు ఈ సినిమాలో అబద్ధం ఆడి ఏది చేయొద్దు, అబద్ధం ఆడి కూడా పెళ్లి చేసుకోవద్దు. ఇది రియాలిటీగా ప్రతి ఒక్కరు సింక్ అవుతుంది. లవర్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, భార్య భర్తలు కానీ ప్రతి ఒక్కరు ఈ లవ్ ట్రాక్ సింక్ అవుతుంది. నారీ నారీ నర్మ మురారి ఇట్టు పడింది. ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ ఫిక్స్. పెళ్లిళ్ళు అవన్నీ చేసుకున్నప్పుడు చూస్ చేసుకోవాలని చెప్పేసి బాగా చెప్పారు అనమాట. ఆబ్వియస్లీ అండి అన్ని ప్యూర్ కామెడీ ఉందండి. క్రింజ్ కామెడీ అలాంటివి ఏం లేవు అండి. క్రింజ్ లేదు మూవీలో. చాలా ప్యూర్ గా ఉంది. చాలా బాగా అనిపించింది ఆబ్వియస్లీ. ఎందుకంటే సంక్రాంతి అంటే ఫ్యామిలీస్ తో వెళ్ళి చూసే మూవీస్ కదా. సో ఆ బరిలో ఇది ఖచ్చితంగా ఉంటుందండి. లేదండి, మనకి శర్వానంద్ గారు కూడా చాలా బాగా చేస్తారు. శర్వానంద్ గారు నాకు ఎక్కువగా అనిపించారు మూవీలో. అంటే నరేష్ గారు కామెడీ బాగుంది, కానీ శర్వానంద్ గారి యాక్టింగ్ ఇంకా చాలా బాగుంది. నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ శర్వానంద్ గారి అబ్బా మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ పడిందిరా అని చెప్పి అనిపించింది. నిజంగా ఈయనకి ఇది చాలా ప్లస్ అవుతుంది అన్న. మూవీ అయితే మామూలు లేదన్న. శర్వానంద్ గారు ఫుల్ కంబ్యాక్ ఇచ్చారు. మామూలు కంబ్యాక్ కాదు, మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. అసలు ఇలాంటి కామెడీ ఎంటర్టైనర్ ఈ సంక్రాంతికి 1 by 1 టాలీవుడ్ లో ప్రతి ఒక్కరు ఇట్టు కొడుతున్నారు అనమాట. అందులో శర్వా గారు కూడా ఉన్నారు. ఇందులో భీమత్వమైన కామెడీ అన్న. అసలు అనగనగా ఓ రాజ్యంలో కామెడీ చూశాను, దానికి మించిన కామెడీ ఉందన్న. మామూలు లేదు. శర్వా గారు ఫుల్ కామెడీ చేశారు. వాళ్ళ నాన్న క్యారెక్టర్ నరేష్ గారు మ్యారేజ్ లోనే ఏజ్ సంబంధం లేదు, ఏ వయసులో నేను పెళ్లి చేసుకోవచ్చని నరేష్ గారు చూపెట్టారు. నరేష్ అరే ముద్ర మాత్రం ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. మామూలు లేదన్న. కాబట్టి నరేష్ గారు ముఖ్యంగా తండ్రి కొడుకు కోసం ఏదైనా చేస్తారన్నట్టు తన కోసం ఆ వయసులో 60 ఏళ్ల వయసులో డైవర్ తీసుకుందని చూస్తారు. చాలా బాగుంది. ఇందులో ఇంకో ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే శ్రీ విష్ణు గారు లాస్ట్ దిగుతారు. గూస్ బంప్స్ అన్న. మామూలుగా ఉండదు ఆయన క్యారెక్టర్ అయితే. చాలా బాగుంది. హీరోయిన్స్ అయితే ప్రతి ఒక్కరు ఇచ్చిపడేశారు. చాలా చాలా బాగుంది మూవీ అయితే. సంక్రాంతికి ఫ్యామిలీ మంచి ఎంటర్టైనర్ మూవీ. ఫుల్ మీల్స్, సంక్రాంతి భోజనం పెట్టినటువంటి ఉంది మూవీ అయితే. చాలా బాగుంది. శర్వానంద్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ఉండేది ఇదే. సంక్రాంతికి అన్నిటితోటి పోటీ పడగలిగే మూవీలా ఇదైతే ఉంది. అన్ని ఇట్లే అయ్యో అయ్యో అయ్యయ్యో అన్ని ఇట్లు పడేస్తున్నాయి. టాలీవుడ్ ఎక్కడికో వెళ్ళిపోతుందన్న. చాలా బాగుందన్న. సూపర్ మూవీస్. ఇలాంటి మూవీస్ తీయండి. మేము తలెత్తుకొని రివ్యూలు చెప్తాం. అన్ని గుడ్ రివ్యూలు చెప్తాం, బ్యాడ్ రివ్యూలు ఎందుకు వస్తాయి. చాలా బాగుందన్న మూవీ అయితే. తప్పకుండా చూడండి. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. ఇది ఎక్సలెంట్, ఏంది మామూలుగా ఏంటంటే ఏ సినిమా అయినా ఫస్ట్ హాఫ్ బాగుంది, క్లైమాక్స్ బాగుంటుంది. కానీ ఇది ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది. సో ఈ సంక్రాంతికి శర్వానంద్ నారీ నారీ మురారి ద బెస్ట్ ఫిలిం. సెకండ్ వన్ ఐ థింక్ నవీన్ పోలిశెట్టి. థర్డ్ వన్ ఐ థింక్ చిరంజీవి. ఫోర్త్ వన్ రాజా సాబవ్. ఫిఫ్త్ వన్ రవితేజ. 24 years 22 years అంటే ఎవరైనా నమ్ముతారు. అంత బాగున్నాడు హ్యాండ్సమ్ గా. సంయుక్త మీనన్ గారు సపోర్టింగ్ రోల్ చాలా బాగా చేశారు. హీరోయిన్ ఇంకొక హీరోయిన్ వచ్చేసి మెయిన్ రోల్ లో ఆవిడ నాగార్జున గారి సినిమాలో మన్మధుడు ఉంది కదా, ఆ మన్మధుడు మూవీలో ఉన్నటువంటి హీరోయిన్ లాగానే ఉన్నారండి. చాలా అద్భుతంగా చేసినారు ఇద్దరు కలిసి. కామెడీ పండించారు చూడండి. నిజంగా నేనైతే మంచిగా నవ్వుకున్నా. అంటే పడి నవ్వుకున్నాను కాదు, చాలా బాగా నవ్వుకున్నా. ఎందుకంటే ఈ రోజులలో వస్తున్న సినిమాలన్నీ, ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలలో కొంచెం కామెడీ అనేది రియలిస్టిక్ గా లేదు, ఏదో చూసుకుంటే ఆర్టిఫిషియల్ గా ఉంది. ఇందులో న్యాచురల్ గా నవ్వుకున్నానండి నేను మాత్రం సినిమాలో చూసిన తర్వాత. నరేష్ గారి కామెడీ, సీనియర్ నరేష్ గారి కామెడీ ఉంటదండి సిరి హనుమంత్ గారితో. ఆవిడకి మంచి రోల్ ఇవ్వడం జరిగింది. కామెడీ ఇద్దరిది చాలా పండిపోయింది అనమాట. అత్తయ్య అని తనకంటే చిన్న ఏజ్ అమ్మాయిని పిలవడం అంటే రియలిస్టిక్ గా ఉన్నాయి. కామెడీ మొత్తం రియలిస్టిక్ గా ఉంది. కామెడీ ఫిల్మ్. మహానుభావులు సినిమా తర్వాత శర్వానంద్ గారికి ఒక మంచి హ్యాట్రిక్ దొరికిందని చెప్పాలి. ఎందుకంటే ఇంత కామెడీతో వచ్చేటటువంటి సినిమా ఇప్పటివరకు శర్వానంద్ గారిది ఏది లేదు. చాలా బాగా చేసినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే
మూవీలో ఎక్కడ కూడా డల్ అనిపించలేదు, చూస్తూ ఉండిపోయినాం, మైండ్ ఎక్కడ పోలేదు, సినిమాలోనే ఉండిపోయింది. ఇద్దరు హీరోయిన్లతో కానీ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. శర్వానంద్ గారు యాక్టింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యాక్టింగ్ లో ఆయనకు పెట్టింది పేరు. ఆయన మంచి ఒక సపోర్ట్ రోల్ గమ్యం సినిమాలో ఏ విధంగా అయితే అనిపించిందో నాకు ఆయన లుక్స్ మాత్రం చాలా అద్భుతంగా అనిపించాయి. అయ్యా ఉందండి, ఎందుకంటే ఇద్దరు హీరోయిన్లతో చేయడం జరిగింది కదా, అందరు అనుకుంటారు ఏదో ఇద్దరు లవ్ స్టోరీ అనుకుంటారు, కానీ సినిమా చూస్తే అర్థమవుతుంది. లేదు ఒక జిమ్మిక్ ఉంటది కదా మూవీలో, అది సినిమాలో కనిపించింది అనమాట. ఇద్దరు లవ్ స్టోరీ అనేది మూవీకి వచ్చి చూడండి, స్టోరీ ఏంటో అర్థమవుతుంది, చెప్తే తెలుసుకోవడం కాదు, చూస్తేనే అది ఫీల్ ఉంటుంది.